నేడు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మన నియోజకవర్గ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు పురస్కారం అందజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మనందరికీ మన నెమ్లి గ్రామ ప్రజలందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మోహన్ రెడ్డి సార్ గారికి, వారి సహచర బృందానికి మరియు విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా నమస్కారాలు. చిన్నారి విద్యార్థులందరికీ శుభాశీస్సులు బెట. నిజంగా చాలా అసలు ఈ ప్రోగ్రాంకి పోతిరెడ్డి సార్ ఇన్వైట్ చేయగానే మార్నింగ్ వచ్చాను 11 o'clock అని చెప్పారు సార్. ఇంకా లేట్ ఉందంటే మళ్ళీ ఒక కార్యక్రమం ఉంటే అక్కడ అటెండ్ చేసుకొని వస్తున్నాను సార్. నేను మిస్ అవుతానేమో అని అనుకున్నాను నిజంగా. ఎందుకంటే నెమ్లి అంటే ఒకప్పుడు బాన్స్వాడ పక్కకనేది ఒక ఐడెంటిటీ ఉండింది. ఇప్పుడు నెమ్లి అంటే సాయిబాబా గుడి ఉన్న ఊరే కదా అని ఒక ఐడెంటిటీగా క్రియేట్ చేసినటువంటి మోహన్ రెడ్డి సార్కి నిజంగా మన విద్యార్థులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ 2015 నుండి మొన్న ఒక 1.5 month బ్యాక్ ఈ పాఠశాల నుండి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళిపోవడం జరిగింది సార్. 8 సంవత్సరాల కాలం, సుదీర్ఘకాలం మీతో కలిసి పనిచేసిన చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా, చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు మీతో ఉన్నాయి. మన పాఠశాల అన్న మీకు ఎనలేని అభిమానం. ఇంతకుముందు మన పాఠశాలకు ప్రహారీ గోడ అవసరం అనగానే సారు ప్రహారీ గోడ కాంపౌండ్ వాళ్ళని కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత సార్ని కలిసి వివిధ సందర్భాల్లో మన పాఠశాల అవసరాలను వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ మినరల్ వాటర్ తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా వారు మన పాఠశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఇదే స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు నగదు పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన పాఠశాల విద్యార్థులకు అందించినారు. వారి అందించినటువంటి స్ఫూర్తితోటే మేము 8 సంవత్సరాల కాలంలో 200 ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఈ సంవత్సరం 600 దగ్గర వరకు మేము తీసుకెళ్ళగలిగినాం. మన ఈ నియోజకవర్గ స్థాయిలోనే అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల ఇది. 4 బస్సులు, ఆర్టీసీ బస్సులు మన పాఠశాలకే పిల్లల్ని తీసుకొని వస్తాయి సార్. అంతటి మీరు అందించినటువంటి సహకారం, స్ఫూర్తి మరవలేనిది. ఇదే సహకారాన్ని కూడా ఇక ముందు కూడా మన పాఠశాలకు అందిస్తారని, మీకు ఇంకా ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఆ సాయిబాబా అందించాలని, మీకు మీ సహచరులందరికీ కూడా అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అయితే మీకు ఈ సందర్భంగా కూడా నేను ఇంతకుముందు కూడా మీకు విన్నవించాను. మన పాఠశాలకి ఇంతకుముందు ఎగ్జామినేషన్ సెంటర్ లేకుండింది. గత సంవత్సరం నుంచి మన పాఠశాలకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మంజూరు కాబడింది కదా సార్. దాంతోపాటుగా అటల్ టింకరింగ్ ల్యాబ్ మీరు ఆల్రెడీ మన పాఠశాలలో విజిట్ చేసి ఉన్నారు. అది కూడా అద్భుతంగా రన్ అవుతుంది. బీటెక్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తారో మన పాఠశాలలో విద్యార్థులు సెన్సార్స్ మీద కానివ్వండి, అడ్రినోస్ మీద కానివ్వండి, వాళ్ళు ఇప్పుడే ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా గత సంవత్సరం నుండి మన పాఠశాలకి 2 వొకేషనల్ కోర్సెస్ కూడా మంజూరు కాబడ్డాయి. దాంట్లో ఒకటి ఐటీకి సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ అనుసంధానమైనటువంటి ఒక కోర్సు, ఇంకోటి అపారల్కి సంబంధించినటువంటి ఇంకొక వొకేషనల్ కోర్సు కూడా మంజూరు కాబడినాయి.
దాంతో పాటుగా మన పాఠశాల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఎం శ్రీ స్కీమ్ కూడా మన పాఠశాల ఎంపిక కాబడిందని తెలియజేయడానికి మీకు సంతోషిస్తున్నాను సార్. ఇక మీరు ఇదే ప్రేమాభిమానాల్ని మా పాఠశాల విద్యార్థుల పట్ల చూపించి మన నెమిలి ఇప్పటికీ ఒక ప్రత్యేకతను మన జిల్లాలోనే నెమిలి పాఠశాల అంటేనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది సార్. ఆ ప్రత్యేకతను నిలుపుకోవాలంటే మీలాంటి దాతల సహాయ సహకారాలు చాలా అవసరం. ఒక కంప్యూటర్ ల్యాబ్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు మన పాఠశాలకు వాగ్దానం చేసి ఉన్నారు. అది ఒకటి నెరవేరుస్తారని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.